ఉదగమండలం రైల్వే స్టేషన్ అంటే ఊటీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆటో అయితే మాట్లాడుకొని మనం ఒక ఆన్లైన్లో అయితే ఒక గోస్ట్ స్టాప్స్ అని ఒక రెస్టారెంట్ చూశాను. నైట్ టైం ఫైర్ క్యాంపింగ్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ చాలా బాగా ఉంది. ఆన్లైన్ గూగుల్ రేటింగ్ అంతా కూడా చూద్దాం. వాడికి వెళ్దాము. మనకు నచ్చినట్టుగా ఉందంటే అక్కడే స్టే చేద్దాం నైట్కి, లేదంటే బయటకు వెళ్దాము. ఇప్పుడైతే ఆటో ఎక్కేసి ఆ హోటల్కి అయితే బయలుదేరేసాము. ఫైనల్గా అయితే మనం అనుకున్న హోటల్కి అయితే వచ్చేసాము. గోస్ట్ స్టాప్స్ అనే రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. ఇదేంటంటే రెస్టారెంట్ స్టార్ రేటింగ్ బాగుంది, యాంబియెంట్ కూడా చాలా బాగుంది అంటున్నారు. గుడ్ ఫీలింగ్. మెయిన్ హోమ్ ఏంది ఏమంటారు గుర్తు రావట్లేదు సడన్ గా. హోమ్లీ స్టే అంటారు కదా, ఆ విధంగా హోమ్లీ స్టే టైపు ఇది. ఓన్లీ హోమ్లీ స్టేనే కాకుండా హాస్టల్స్ కావాలన్నా కూడా, అంటే సింగిల్ పర్సన్ ఇప్పుడు కపుల్స్ కానీ లేదంటే ఒక 2 or 3 మెంబర్స్ వస్తే వాళ్ళకంటే రూమ్స్ కావాలి. ఇప్పుడు సింగిల్ పర్సన్ అట్లాంటి వాళ్ళు వచ్చారనుకోండి, అలాంటి వాళ్ళకి వచ్చేసరికి రూమ్స్ అనేది చాలా వరకు వేస్ట్ అవుతుంది కదా, అమౌంట్ బడ్జెట్ ఎక్కువ. ఇక్కడ హాస్టల్స్ కూడా అవైలబుల్ లేదంటున్నారు. ఇలా హాస్టల్స్ అనేది కూడా బయట నుంచి చూసంటే అంబియన్స్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. లోపల పోయి హాస్టల్స్ అనేది ఉందా లేదా చూద్దాం. ఆన్లైన్లో చూపించింది, ఇక్కడ ఉందో లేదో చెక్ చేసుకొని ఉందన్నా అంటే మనకి ఇక్కడ చెక్ ఇన్ అయిపోతాము. లేదన్నారంటే దాని దగ్గర బడ్జెట్, మన బడ్జెట్లో ఎలా అవుతుందో చూసుకొని దాన్ని బట్టుగా ఈ హోటలా లేదంటే వేరే హోటల్ అనేది చూద్దాము. నైట్ క్యాంప్ ఫైర్ కానీ రూమ్ అట్మాస్ఫియర్ కానీ చాలా బాగుందని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. సో విజిట్ చేద్దాము. ఇక్కడైతే బయట నుంచి చూసిన వెదర్ అయితే, వాతావరణం కానీ బయట నుంచి చూసిన ప్లేసెస్ అయితే కూడా చాలా సింపుల్గా చాలా సూపర్గా అయితే ఉంది. ఇప్పుడు లోపల పోయి మనం చూసుకొని కన్ఫర్మ్ చేసుకొని ఓకే అనుకుంటే ఇక్కడే చెక్ ఇన్ అవుతాము. లేదంటే మన బడ్జెట్లో ఇంకేదైనా టౌన్కు దగ్గరలో ఉన్నవి ఉన్నాయంటే అక్కడికైనా వెళ్ళిపోదాము. రవంగానే మనకి టేబుల్ మీద గోస్ట్ స్టాప్స్ వీళ్ళు త్వరగా ఒక యాప్ కూడా లాంచ్ చేస్తారంట. బయటగా వాళ్ళు హోటల్స్ ఏ కావాలంటే ఈ యాప్ నుంచి బుక్ చేసుకోవచ్చు అని చెప్పి. వీళ్ళు వచ్చేసరికి ఊటీ అని ఉదయపూర్ ఈ 2 దగ్గర వీళ్ళ సర్వీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి స్నాక్స్ వాళ్ళకి ఏమేమి ఉంటుందని మొత్తం కూడా మనకి ఇక్కడ రోడ్ మ్యాప్ ఎక్కడి నుంచి ఎలా వస్తే వీళ్ళ హోటల్కి జాయిన్ అవ్వచ్చు అని చెప్పి మొత్తం ఊటీ రోడ్ మ్యాప్ కూడా మనకి ఇక్కడే ఓపెన్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు సర్కిల్ చేశారు కదా, ఇది గోస్ట్ స్టాప్స్ వాళ్ళ హోటల్. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి కూనూరు నుంచి అయితే ఎలా రావాలి, ఇక్కడ సైడ్ నుంచి ప్రతి ఒక్కటి కూడా లేక్ నుంచి ఎలా రావాలి, కూడా రోజ్ గార్డెన్ నుంచి ఎలా రావాలి, ప్రతి ఒక్కటి కూడా మ్యాప్ ద్వారా చేస్తున్నారు. వెల్కమ్ టు గోస్ట్ స్టాప్స్. రూమ్స్ లేవు, ఓన్లీ ఆన్లైన్ బుకింగ్ అంటే ఆల్మోస్ట్ అన్ని ఫిల్అప్ అయిపోయినాయి. ఓన్లీ డార్మెంట్ అని అంటున్నారు. అదే మీకు హాస్టల్స్ చెప్పాను కదా, హాస్టల్స్ వరకే ఉన్నాయంటున్నారు. నేను ఒక్కనే అయితే నాకు హాస్టల్ ఓకే, ఎందుకంటే నాకు ఓకే. నేను ఎందుకంటే ఒకరి పర్సన్, నాతో పాటు జస్ట్ మా ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ వచ్చారు, వైఫ్ అండ్ హస్బెండ్. ఇప్పుడు జెంట్స్ అనుకోండి హాస్టల్స్ ఉంటాం కాబట్టి మాకు ఇబ్బంది లేదు. వాళ్ళ లేడీ హాస్టల్లో ఉండాలంటే కమెంట్ బెడ్స్ చాలా కష్టం కాబట్టి ఆమె అయితే చాలా సూపర్గా ఉంది. ఏం చేద్దాం, వేరే హోటల్ అయితే చూద్దాము. ఆటో అన్నీ సజెషన్ అడదాము అన్న ఏదైతే బెస్ట్గా ఉంటుందని. ఆయన సజెషన్ ద్వారా వెళ్ళిపోదాము. ఇంకేముంది చూడండి, పూర్తిగా ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అసలు ఏ హోటల్ దిగుతాము, ఎంత బడ్జెట్లో దిగుతాము, ట్రిప్ అనేది ఎంత బాగా ఎంజాయ్ చేస్తాం అనేది లో బడ్జెట్లో ఎంజాయ్ చేయాలని చూస్తున్నాము. అందువల్లే ఇన్ని ఎంక్వైరీలు, ఇన్ని కోసము. ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. గట్టిగా ఒక లైక్ కొట్టండి అండ్ కామెంట్ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియన్ ట్రావెలర్ హరి. ఇందాక మనం చెప్పాం కదా గోస్ట్ స్టాప్స్ వెళ్ళామని. గోస్ట్ స్టాప్స్కి వెళ్ళేసరికి అది చాలా లాంగ్గా ఉంది. ట్రాన్స్పోర్ట్కి అయితే చాలా చాలా ఇబ్బంది అయిపోతే మన ఆటో అన్నే చేసి మన బడ్జెట్లోనే మంచి రూమ్ అవుతుందని చెప్పి ది సంతోష్ అని చెప్పి హోటల్కి అయితే తీసుకొచ్చారు. జైన్ మెయింటెనెన్స్. లోపల అట్మాస్ఫియర్ అయితే చాలా చాలా అద్భుతంగా ఉంది. అంబియన్స్ కూడా ఎంట్రీ అవ్వగానే రిసెప్షన్కి ఎదురుగా అయితే మనకి రిసెప్షన్కి ఎదురుగా వచ్చిన వాళ్ళు వచ్చేదానికోసము లాబీ కూడా చాలా 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 అద్భుతంగా ఉంది. లోపలికి వెళ్ళేటప్పుడు రూమ్స్ ఎలా ఉన్నాయో చూపిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. ఇది మన ది సంతోషి రెసిడెన్సీ. లోపలికి అయితే ఎంటర్ అయిపోదాము. ఎంటర్ అవడమే చూడంగానే లోపల చూడండి, రైట్ సైడ్ వెళ్ళంగానే మనకి రిసెప్షన్ లాబీ ఉంటుంది. ఇక్కడ సరిగ్గా లాబీ అట్మాస్ఫియర్ కూడా చూస్తే చాలా 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 అద్భుతంగా ఉంటుంది. అండ్ రూమ్స్ వచ్చేసరికి చాలా సూపర్గా ఉన్నాయి. లో బడ్జెట్లో చాలా చాలా క్వాలిటీగా ఉన్నాయి రూమ్స్ కూడాను. ఎంట్రీ అవ్వగానే ఇంకా క్రిస్మస్ వస్తుంది కాబట్టి క్రిస్మస్ కోసం ఇక్కడ రెడీ చేస్తున్నారు మొత్తం క్రిస్మస్ డెకరేషన్స్తో. ఇలా వస్తే ఈ రైట్ వచ్చేసరికి బుద్ధా స్టాచ్యూ, ఈ కార్నర్ వచ్చేసరికి చూసేదానికి చాలా ఉంది. ఇక్కడ నుంచి బయట అక్కడ చూసామంటే ఈశాన్యం అంటారు కదా, ఈశాన్యం వచ్చేసరికి వినాయక స్వామి విగ్రహం. చాలా అద్భుతంగా ఉంది ఆర్నమెంట్ అయితే. మనకైతే రూమ్ ఇచ్చేసారు, రూమ్కి వెళ్ళి చూసుకుందాము. మనకైతే రూమ్ ఇచ్చేసారు కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా మనకి ఇచ్చిన రూమ్లో చెక్అవుట్ అవుతాము, చెక్ ఇన్ అవుతాము. అవుట్ కాదు, చెక్ ఇన్ అవుతాము. ఏంటంటే నార్మల్గా వచ్చేసరికి నా రూము ప్లస్ జిఎస్టీ ట్యాక్స్ అన్నీ వెళ్ళి వేస్తారంట కదా. మనం వచ్చేసరికి యూట్యూబ్ ఛానల్ అట్లా నేను చెప్పాం, కానీ మీకే కాదు ఈ ఛానల్ ఈ సబ్స్క్రైబ్ చేసిన మన సబ్స్క్రైబర్స్ కూడా ఈ హోటల్ అడ్రస్ అయితే మన కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఎవరైనా ఊటీ అట్లాంటి మీరు
ప్లాన్ చేసి లో బడ్జెట్లో కావాలన్నప్పుడు మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ హోటల్లోకి వెళ్ళి మన సబ్స్క్రైబ్ లిస్ట్గా చూపించారంటే స్పెషల్ డిస్కౌంట్ అయితే చేస్తారు. మన రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము. సెకండ్ ఫ్లోర్ 2001 అంట రూమ్ నెంబరు. ఇప్పుడు 2001కి అయితే వెళ్ళిపోతాము. ఇదేను రూమ్ అమేజ్ చూస్తే చాలా చాలా సూపర్గా అయితే ఉంది. అసలు ముందు రూమ్లో ఏమేమి ఇచ్చారో చూద్దాము. పిల్లో, టీవీ, హాట్ వాటర్ కోసము. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికైతే ఊటీకి టాయ్ ట్రైన్ ద్వారా అయితే పైకి వచ్చేసాము. టాయ్ ట్రైన్ ఎక్కిన తర్వాత ఆల్మోస్ట్ 4.5 అవర్స్, అంటే 10 నిమిషాలు తక్కువ 5 అవర్స్ మనం జర్నీ చేసుకొని మొత్తం 200 టన్నల్స్, 200 కర్వ్స్, 250 బ్రిడ్జెస్, 16 టన్నల్స్ దాటుకొని నీలగిరి మొత్తము టీ ఆకుల చెట్ల మధ్యలో, అడవి మధ్యలో చాలా చాలా అద్భుతంగా ఎన్నో వాటర్ ఫాల్స్ దాటుకొని టాయ్ ట్రైన్ జర్నీ అయితే చేసుకొని ఊటీకి అయితే వచ్చేసాము. ఊటీలో వచ్చేసరికి ఫస్ట్ మనం అయితే గోస్ట్ స్టాప్స్ అని చెప్పి ఒక రెస్టారెంట్ అనుకున్నాము. అక్కడికి వచ్చేసరికి ఏంటంటే చాలా బాగుంది కానీ రెస్టారెంట్ పరంగా అయితే అక్కడికి వచ్చేసరికి ట్రాన్స్పోర్ట్ చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే నైట్ అయితే అక్కడ ట్రాన్స్పోర్ట్స్ అయితే ఉన్నామంట. కొంచెం ఆలోచించాము. సరే ఆ బడ్జెట్లో ఏముందంటే మన ఆటో అన్న నిజంగా చాలా 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 మంచి అన్న ఇట్లా వెళ్ళాలి ఎందుకు అంత బడ్జెట్లో అని చెప్పి ఆయనే రికమెండ్ చేసుకొని ఇక్కడికి తీసుకొచ్చాడు. ఈ హోటల్ అయితే నిజంగా నిజంగా చాలా అద్భుతంగా ఉంది. ఈ హోటల్ వాళ్ళకి క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను పలానా వచ్చాను, పలానా నుంచి వచ్చానండి, నేను ఒక యూట్యూబర్ని, నేను ఒక ట్రావెలర్ అండి, నాకు బడ్జెట్లో కావాలి, నేను చాలా లో బడ్జెట్లో ట్రావెల్స్ చేస్తూ ఉంటాను, నాకు బడ్జెట్లో రూమ్ కావాలంటే మంచి రూమ్ చూశారు కదా ఎంత అద్భుతంగా ఉందో. రూమ్ అయితే సూపర్గా ఉంది. రూమ్ అయితే నాకు కన్వీనియంట్ చాలా అదిరిపోయింది. చాలా బడ్జెట్లో ఇచ్చారు. అంతేకాదు ఈ హోటల్ అడ్రస్ అయితే కింద మన డిస్క్రిప్షన్లో పూర్తిగా లింక్ విత్ గూగుల్ మ్యాప్తో పాటు పెడతాను. ఈ గూగుల్ మ్యాప్తో పాటు మనకి అయితే లింక్ అయితే పెడతాను. ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఎప్పుడైనా ఊటీకి వచ్చి లో బడ్జెట్లో స్టే చేయాలి అనుకున్నారంటే ఈ హోటల్ ప్రిఫర్ చేయండి. నార్మల్గా ఇచ్చే డిస్కౌంట్స్ కంటే మన సబ్స్క్రైబర్స్కి ఇంకా మంచి బెనిఫిట్ డిస్కౌంట్స్ అయితే ఇస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. అండ్ ఈ హోటల్లో చేసాం కదా, చెక్అవుట్ అయిపోయిన ఇప్పుడు రూమ్ విన్నాను. కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత ఆటో అనే దొడ్డామిట్ట వాడికి చెప్తా అన్నాడు. దొడ్డామిట్ట అనేది ఏంటంటే నీలగిరిలో కల్లా హై పీక్లో ఉన్న కొండ అనేది నీలగిరి కల్లా అది హై, అది ఆల్మోస్ట్ 2200 మీటర్స్ కంటే ఎత్తు ఉంటుందంట. ఇప్పుడు మనం ఫ్రెష్ అయిపోయి ఆడికి అయితే వెళ్దాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది.